రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం హామీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రైతు భరోసా పథకం ప్రారంభించిందన్నారు. ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని శంకర్ నాయక్ మండిపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ వచ్చింది పెద్దగా. ఎట్లా అంటే రైతు భరోసా అని పదే పదే టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ రైతు భరోసా అట్ ఏ టైం ఇవాళ నల్గొండ జిల్లాలో దాదాపు 4,97,000 మందికి యాజ్ ఆన్ టుడే ఇప్పటిదాకా లెక్కలు చెప్తా ఉన్నాను మీకు. నేను 603 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇప్పటిదాకా ఖాతాలో జమ అయింది. ఇప్పటిదాకా ఏదైతే ఇప్పటిదాకా యాజ్ ఆన్ టుడే ఇవ్వాలి. అదేవిధంగా గతంలో రుణమాఫీ జరిగింది. 2,004 కోట్లు 2,44,000 మంది రైతులు రుణమాఫీ జరిగింది. ఇప్పటిదాకా రైతులు జరిగిన మేలు ఇది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పని పాట లేకుండా ఎక్కడ మా ప్రభుత్వానికి రైతుల కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మెచ్చుకోపోగా వాళ్ళు మా మీద అబండాలు ఇస్తూ ఉన్నారు. ఇలా హరీష్ రావు రంగారెడ్డి జిల్లా పోయి ధర్నా చేస్తూ ఉన్నాడు. దేనికి ధర్నా చేస్తున్నావయ్యా నువ్వు? అధికారం పోయిన తర్వాత మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అందరూ కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న మీ కవిత ఉత్తరం రాసింది. ఎవరికి రాసింది? వాళ్ళ అయ్యకి రాసింది. ఇవన్నీ మీకు తెలుసు, పరిగణలోకి ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న లేఅవుట్లకు మీరు రైతు బంధు ఇవ్వమంటున్నారు, రైతు భరోసా ఇవ్వమంటున్నారు, గుట్టలకి ఇవ్వమంటారు, పుట్టలకి ఇవ్వమంటారు. ఇది సబబు కాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయమైన భూమి ఉన్నదో వాళ్ళందరూ రైతులకు తప్పకుండా న్యాయం చేస్తుంది ప్రభుత్వం. ఇక బీజేపీ వాళ్ళకి వేరే పని లేదు. ఇక ఊరుతా ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే ఏదో అధికారంలో ఏదో తగ్గించుకుందామని చూస్తూ ఉన్నారు.